దేవుడా, నా ఫ్రెండ్ నాశనం అయిపోవాలి దేవుడా. నువ్వు నాశనం అయిపోవాలని దేవుడు మొక్కుంటున్నారా? దేవుడా, వీడి ఖాళీగా పని పాట లేకుండా దేనికి పనికి రాకుండా 24 గంటలు నాతోనే తిరిగేటట్టు నువ్వే చూసుకోవాలి దేవుడా, ప్లీజ్ దేవుడా. బెస్ట్ ఫ్రెండ్స్ కదా? అవును, నేను ఎప్పుడు బాగుండాలి, వీడు ఎప్పుడు నాశనం అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. రే మామ, కొత్త బైక్ కొన్నా, ఎలా ఉంది? రే, నాకు బైక్ లేకుండా నీకు బైక్ ఉందంటే నేను హ్యాపీగా ఉంటానరా? నా గురించి నీకు తెలియదురా? అసలే రోడ్లో లారీలు తిరుగుతుంటాయి. రే, నేను కూడా బండి కొన్నాను రా. బేసిక్గా నాకు బండి అవసరం లేదు, నీ మీద కడుపు బండితో నీ బండి కొన్నా. తెలుసుగా నా గురించి, నువ్వు బాగుపడితే అస్సలు అడ్డుకోలేదు. ఈ అమ్మాయి నాకు కరెక్ట్ గా సెట్ అవుతుంది కదా? రే, ఈ అమ్మాయి నీకు సెట్ కాదురా. ఒకవేళ సెట్ అయినా నేను వీడియో కొట్టేస్తాను కదా. నీకు ఈ అమ్మాయి కదరా, అసలు ఏ అమ్మాయి సెట్ కాదు. నేను చూసుకుంటా కానికుండా. ఈ కారు వీడేంటే శాపం పెట్టేటోడు, శాపం. రే, ఈవినింగ్ పార్టీ ఉంది, నాకు జాబ్ వచ్చింది, చెయ్యి. రే, నేను ఎలా రాగలను? నువ్వు ఇలా బాగుపడిపోయి జాబులు తెచ్చేసుకుంటే నేను అస్సలు తట్టుకోలేదు. అది నీ పార్టీకి వచ్చి తింటే నాకు అసలు అడుగుతుందరా? అరగదు కూడా అరగదురా. వీడు బాగుపడిపోతే నేను చూసి తట్టుకుంటా. నేను 2 రోజులు ఊర్లో ఉండను. ఊరు అవతల ఉండి స్వామీజీ దగ్గరికి వెళ్ళి నీకు చేతబడి చేపిస్తాను, చేతబడి. అరే, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టావు కదా, అదే అమ్మాయికి నేను కూడా రిక్వెస్ట్ పెట్టా. ఆ అమ్మాయి నేను లైన్ వేస్తా. అమ్మాయి నాకు పడకపోయినా పర్లేదురా, నీకు మాత్రం పడకూడదు, అదే నా ఆశ. రే, అప్పుడప్పుడు నేను నీ ఎక్స్ ఎందుకు గుర్తు చేస్తాను తెలుసా? అప్పుడే నువ్వు బాధపడేది, అప్పుడే నేను ఆనందపడేది. అందుకే కావాలని గుర్తు చేస్తారా? నువ్వు బాధపడితే నేను ఆనందపడతా.